అందరికీ స్వాగతం. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ ఇష్యూని డిస్కస్ చేయబోతున్నాం. రైట్ మిత్రులారా, మనకు సాధారణంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోటీ పరీక్షల్లో చూసినప్పుడు మీకందరికీ చిన్న చిన్న అంశాలలో క్లారిటీ లోపించడం మూలాన మన గ్రూప్ 2 మెయిన్స్లో దాదాపు 20 మార్కులు అందరూ మిస్ అయ్యారు. అందులో ఫస్ట్ ఒక అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎండోమెంట్ సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, అలాగే కోర్టు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఒకటి నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇప్పుడు కోర్టు కేసు తేలే లోపల మీకు మినిమం కోర్టు ఎగ్జామ్స్ అయిపోతుంది, రిజల్ట్ కూడా వస్తాయి. కాబట్టి త్వరగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి, టైం వేస్ట్ చేయకుండా. పాయింట్ నెంబర్ 1, ఇందులో మనము వాళ్ళు వేసిన కౌంటర్ పత్రాలు ఇంకా అందుబాటులోకి రాలేదో, వచ్చిన తర్వాతే మీకు ఇష్యూ అర్థమవుతుంది. కాబట్టి ఏదేమైనా ఇది లేట్ అవుతుంది కాబట్టి దాని గురించి తర్వాత మీరు డిస్కస్ చేస్తారు. మై సిన్సియర్ అపీల్. రైట్. సో నేను మీతో ఒకటి మాట్లాడుతూ ఉన్నాను. ఎండోమెంట్ ఆఫీసర్స్ కానీ కోర్ట్ ఎగ్జామ్స్ కానీ ఎవరైతే మీరు ఖచ్చితంగా సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వారు 8074940030కి డెమో పీడిఎఫ్ అండ్ టెస్ట్కి రిక్వెస్ట్ పెట్టుకోండి, వాళ్ళు పంపుతారు. డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ ఉంటాయి. ఇక నేను చెప్పాలనుకున్నది చెప్తాను. చివరిలో మీరు జాయిన్ అవ్వాలనుకున్న వారి కోసం ఒక నిమిషం మాట్లాడతాను. టాపిక్ వినండి, నాలెడ్జ్ని పెంచుకోండి. డెఫినెట్గా మంచి మార్క్స్ వస్తాయి ఈ టాపిక్ ద్వారా. ఒకవేళ ఆ చివరిలో చెప్పిన ఒక్క నిమిషము మీకు అవకాశం లేకపోతే వినక్కర్లేదు, అక్కడ టాప్ చేసుకొని వెళ్ళిపోవచ్చు మీరు. సో రైట్ అండ్ నౌ కమ్ టు ద పాయింట్. సాధారణంగా మన గ్రూప్ 2 మెయిన్స్లో ఏపీ హిస్టరీలో మనం గమనించినప్పుడు మన పుస్తకాల్లో 70, 72, 73+ అయినప్పుడు, కవర్ అయినప్పుడు 1, 2, 3 బిట్ల విషయంలో మనం గమనించాం. ముఖ్యంగా ఆంధ్రోద్యమంలో ఈసారి కొత్త పంతాన్ని ఎదుర్కొన్నట్టు మనకు తెలుస్తుంది. ఎప్పుడు కూడా ఆంధ్రోద్యమం అనేటప్పుడు ఆంధ్ర మహాసభలు అని అవని ఇవని నిడదవోలు సమావేశం బాపట్ల ఇట్లా అడిగేవారు. అయితే ఈసారి ఏమవుతుందంటే 1950 ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ పైన పేపర్ సెక్టర్స్ ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఇది ఇంకొక 1 or 2 years పాటు ఇది కంటిన్యూ అవుతుంది ఈ దృష్టి అనేది. అందులో నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. నేను క్లియర్గా ఇది ఏపీ స్పెషల్ బుక్లో రాసి ఉంచాను. ఇది ఆంధ్రప్రదేశ్ స్పెషల్ బుక్. ఈ బుక్ ఉన్న వాళ్ళంతా చూడండి. ఆంధ్ర ప్రాంత నాయకులు విభేదాలు అనేటువంటి టాపిక్లో. మిత్రులారా, నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, మీకు అందరికీ పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేశారు, దాంతో ఆంధ్ర రాష్ట్రం సాకారమైంది. ఇట్లా చిన్ననాటి నుంచి చదువుతూ వచ్చారు. కానీ అంతకంటే ముందు ఒకరు మనకి నిరాహార దీక్ష చేసి జాతీయ స్థాయిలోనూ ఉమ్మడి మద్రాసు రాష్ట్ర తమిళ నాయకులను కదలిక తెచ్చారు. ఆయనే స్వామి సీతారాం, గొల్లపూడి సీతారామ శాస్త్రి. అయితే ఇతని నిరాహార దీక్ష కూర్చోకముందు జరిగిన పరిణామాలపైన బిట్ వస్తుంది. సాధారణంగా మనకు ఆంధ్ర రాష్ట్రం ఎందుకు లేట్ అయింది, ఆంధ్ర ప్రాంత నాయకుల మధ్య విభేదాలు ఉండడం అనేది నీకు స్పష్టంగా తెలియాలి. వై బికాస్ అనేది అంటే 1951లో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి, అంటే ఈ రోజుల్లో పీసీసీ అంటారే, అట్లా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, ఈ పదవికి ఎన్నికలు నిర్వహించాలని అధిష్టానం నిర్ణయించినప్పుడు మన ఆంధ్ర ప్రాంత నాయకుల్లో విభేదాలు వచ్చాయి. అదే మీకు బిట్టు రూపంలో వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మనం స్వామి సీతారాముని మనం డిస్కస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ మీరు గమనిస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, అప్పట్లో మీకు తెలుసు కదా, పట్టాభి సీతారామయ్య చాలా ఫేమస్ ఫిగర్, పర్సనాలిటీ, టాలెస్ట్ పర్సనాలిటీ, గొప్ప ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు తిరుగులేదు. ఆయనే ఇంకా చెప్పాలంటే భోగరాజు పట్టాభి సీతారామయ్య. ఆయన ఏం చేశాడంటే, నీలం సంజీవ్ రెడ్డిని ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీగా నిలబెట్టారు. అప్పుడు ఏం చేశారంటే టంగుటూ ప్రకాశం పంతులు ఎన్జి రంగాన తన అభ్యర్థిగా పోటీకి నిలబెట్టారు. చూడండి ఎట్లా ఉందో. అంటే ఈ పరిణామం ఏమైంది, ఏకగ్రీవంగా జరగాల్సిన ఎన్నిక ఆంధ్ర రాష్ట్ర ఆ రోజుల్లో ఉన్న గొప్ప నాయకుల మధ్య విభేదాలు పడచూపాయి. ఇందులో ఎన్జి రంగా ఓడిపోయారు. అంటే నీలం సంజీవ్ రెడ్డి విజయం సాధించారు. ఎవరి తరపున? భోగరాజ పట్టాభి సీతారామయ్య తరపున. అంటే పట్టాభి సీతారామయ్య వర్గానికి
టంగుటూ ప్రకాశం పంతుల వర్గానికి తీవ్ర విభేదాలు వచ్చాయి అనేది ఈ సంఘటన బట్టి అర్థమవుతుంది. సో దీన్ని సాకుగా చూసుకుని ఆనాడు రాజగోపాలాచారి తెలుసు కదా, గుంటనక్క, అతని కన్నింగ్ ఫాక్స్ అంటారు. రాజగోపాలాచారి, చక్రవర్తుల రాజగోపాలాచారి రాజాజీ అని అంటారు. వీరమ్మాయిని గాంధీజీ వాళ్ళ అబ్బాయి వివాహం చేసుకోవడం, ఆ లవ్ స్టోరీ నేను మరోసారి వివరిస్తాను. భారతదేశ చరిత్ర మీకు తెలియని కొత్త సంగతులను ఒక ఎపిసోడ్ ద్వారా నేను స్టార్ట్ చేయబోతాను. వెయిట్ అండ్ సీ, మీకు చాలా గొప్పగా వివరించబోతున్నా. మిత్రులారా, ఇందులో అప్పుడేం చేశారంటే, ఏంటిది విభేదాలు ఏమిటి, మనం ఏం చేయాలనేది అర్థం కాలేదని చెప్పి అప్పుడు స్వామి సీతారాం, అతనే గొల్లపూడి సీతారామ శాస్త్రి అంటారు. మీరు పరీక్షల్లో ఏ పేరు వాడినా ఒకటే, కానీ ఎక్కువగా స్వామి సీతారాం అని వాడుతూ ఉంటారు. సో ఈ పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడంటే, ఫస్ట్ అనుకుని ఆమరణ నిరాకరణ దీక్షకు అనుకునే దిగాడు, కానీ మధ్యలో రాజకీయ పరిణామాలు వచ్చి అవి ఇప్పుడు వివరిస్తా. ఆయన ఏం చేశాడంటే, స్వామి సీతారాం ఆమరణ నిరాకరణ దీక్షకు దిగాడు, కానీ మధ్యలో విరమించాడు. ఎప్పుడు ఏం జరిగింది అనేది చూద్దాం. 1951 ఆగస్టు 15న స్వామి సీతారాం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోరుతూ ఆమరణ నిరాకరణ దీక్షకు దిగాడు. సో ఇది మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ యొక్క రాష్ట్రం కావాలి అంటే, వీ వాంట్ సపరేట్ ఆంధ్ర స్టేట్ అనే స్లోగన్తో, డిమాండ్తో ఒకరు ఆమరణ నిరాకరణ దీక్షకి దిగడం ఇదే తొలిసారి. కానీ చాలా సీరియస్గా 35 రోజుల పాటు జరిగింది. అదే ఎగ్జామ్స్లో ఎన్ని రోజులు అని కూడా అడుగుతారు. 35 రోజులు అంటే సెప్టెంబర్ 20 వరకు నిరాకరణ దీక్ష జరిగింది. దీంతో మనకి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గ్రూపుల్లో చాలా సమాలోచనలు జరిగాయి. సహజంగానే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చాలా తీవ్ర చర్చ జరిగింది. ఈ విషయాలన్నీ నెహ్రూ దృష్టికి వెళ్ళాయి. ఇవన్నీ అక్కడ జాతీయ స్థాయి నాయకత్వంలో కూడా చర్చకు లేపాయి. ఆఖరికి ఏం చేసినట్టు మనలో వినోబా భావే, మీకు తెలుసు కదా, భూదాన ఉద్యమకర్త, ఆయన పంపించి ఆమరణ నిరాకరణ దీక్షను విరమింపజేశారు 35 రోజుల తర్వాత. కాబట్టి ఇందులో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ ఏర్పాటు డిమాండ్ని కోరుతూ మొట్టమొదటిసారిగా ఆమరణ నిరాకరణ దీక్ష చేసింది ఎవరైనా అడుగుతారు. స్వామి సీతారాం ఎలియాస్ గొల్లపూడి సీతారామ శాస్త్రి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏమిటంటే, పాయింట్ నెంబర్ 2, ఎన్ని రోజులు? 35 రోజులు. ఇంకా సీరియస్గా అడగాలనుకుంటే తేదీ ఆగస్టు 15న ప్రారంభమై సెప్టెంబర్ 20 వరకు. ఇప్పుడు లాస్ట్లో నేను ఒక ప్రశ్న వేస్తాను. ఈ ఆమరణ నిరాకరణ దీక్ష ఎక్కడ జరిగినది? ఇది పాయింట్ అనమాట. ఎక్కడ కనుక్కోండి, నేను సమాధానం కూడా చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. రైట్, ఇది మనకు జరిగింది. ఇంకా 1951 ఆ ప్రాంతంలో పరిణామాలు ఇవన్నీ మనకు వచ్చిన తర్వాత ఇది జరిగిన పరిణామాలు అనమాట. ఓకేనా? అంటే 1950-51 ప్రాంతంలో ఎంత కీలక పరిణామం జరిగిందో చూడండి. రైట్, ఇది నేను చెప్పదలుచుకుంది. ఇక మీరు కోర్టు ఎగ్జామ్స్కి అంటే ప్రతి వీడియోలోనూ నేను ఒక సలహా అయినా మిమ్మల్ని ప్రిపరేషన్ మంచి దిశగా సాగించాలి. 30 సంవత్సరాల పరిశోధన చెప్పడం టాపిక్ చెప్తుంటాను. ఇది కొందరికి అర్థం కాక సార్ ఏదో చెప్తున్నారని చెప్పేసి పోతా అంటారు, వాడు మిస్ అయిపోతారు. బిట్టు ఇంత క్లారిటీగా మీకు అంతా ఒకేసారి ఎక్కడ దొరకదు కదా. అది మీరు అర్థం చేసుకోవాలి. ఎంత అనుభవం ఉంది, ఎన్ని బిట్లు అని. గ్రూప్ 2 ప్రిలిమ్స్లో మనకి అప్పట్లో ఇండియన్ సొసైటీ అందరూ ఫెయిల్ అయ్యారుగా, 16 బిట్లు. అది మీరు గమనించారా? ఆ పుస్తకం ఎక్కడుందో నేను చూపిస్తా లాస్ట్లో. ఇంకా మీరు ఇక్కడితో ఆపాలనుకున్న వాళ్ళు, వెళ్ళాలనుకున్న వెళ్ళిపోవచ్చు బాబు. అది అంటే నేను అమ్మటి ఎందుకు చెప్తానంటే కొందరికి ఇష్టం ఉండదు. మళ్ళీ ఇంకా అలాగ ఇదే ఇండియన్ సొసైటీ, దీన్ని మళ్ళీ ఇప్పుడు అప్డేట్ చేసి రెడీ చేస్తున్నారు. రైట్, తర్వాత ఎండోమెంట్ ఆఫీసర్స్లో డాక్టర్ కట్టూరి చంద్రశేఖరం గారు వారి మిత్ర బృందం విశేషంగా సమకూర్చి, బయట ఎన్నో రామాయణాలు ఉన్నాయి, ఎన్నో మహాభారతాలు ఉన్నాయి, ఎన్నో భగవద్గీత గ్రంథాలు, ఉత్కృష్ట గ్రంథాలు ఉన్నాయి. 1000 పేజీలలో ఇమిడి ఉన్న సమాచారాన్ని వారి మిత్ర బృందం వెలికి తీసి పరీక్షలు తగ్గట్టుగా, వాడు పాత్రలైతే పాత్రల రూపంలో, ప్రదేశాలైతే ప్రదేశాల రూపంలో, ప్రాంతాలైతే ప్రాంతాల రూపంలో, ఊర్లైతే ఊర్ల రూపంలో తయారు చేసి ఇచ్చిన మొట్టమొదటి వారు మేము. నేను ఇప్పటికే ప్రౌడ్గా చాలా ఆనందంగా చెప్పగలను. మంచి 2022లో ఫస్ట్ మనమే తయారు చేసింది కూడా. ఆ తర్వాత అందరూ వచ్చారు. రెండోది, అప్పుడు ఫిలిమ్స్లో 190 మార్కులు రావడం ఎండోమెంట్లో, అట్లాగే మెయిన్స్లో 152 బిట్లు రావడం. ఇది ఆ రోజుల్లో మనం తయారు చేసినటువంటి గొప్ప గొప్ప అంశాలు.
మీరు గమనిస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సో ఎట్లాంటివి మనం తయారు చేశాము, ఏం చేశాము అట్లా అనేది ఈ సమాచారాన్ని చూడండి సింపుల్గా. దీన్ని ఇంకా బేస్ చేసుకుని మీరు ఇంకా అప్రూవ్ చేయాలని చేయవచ్చు. ఈసారి మరింత కఠినంగా, మరింత అద్భుతంగా తయారవుతాయి. ఎందుకంటే ఎప్పుడు స్టాండర్డ్ మారుతుంటుంది కంటే మనం కూడా. ఈ సింపుల్ కదా, ఇందులో ఏపీ హిస్టరీ గ్రూప్ 2 మెయిన్స్ దీంట్లో బిట్లు ఎన్ని పడుతున్నాయి అంటే కఠినమైన బిట్లు అన్నీ పడ్డాయి. ఇది సింపుల్. అది ఒక పేపర్ సెక్టర్ కొనాల్సిన అంశం. ఇలా నేరుగా బిట్లు తెప్పించడం అనేది ఎంత కష్టమో చూడండి. ఇంత తయారు చేసి ఇచ్చిన తర్వాత, ఇంత వర్కౌట్ చేసిన తర్వాత, ఇన్ని టెస్టులు కండక్ట్ చేసిన తర్వాత మీరు ఇంక ఏదైనా అభివృద్ధి చేసుకోవాలా, కొంత సమస్య ఈజీనా కాదా చెప్పండి. మీరు ఎంత వర్కౌట్ ఈజీగా చేసుకోవచ్చు, ఇది నేను చెప్పేది. సో ఇవన్నీ మీరు ఎందుకు అర్థం చేసుకోవాలి నేను అంటున్నానంటే, ఒక వ్యక్తి బాగా చేయాలంటే గైడెన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. పిల్లల్లో, అనుభవం లేని వాళ్ళు, లేదా సాధారణ డిగ్రీతో ఉన్నవాళ్ళు, సబ్జెక్ట్ పైన కమాండ్ లేక, అటు ఆంగ్ల పరిజ్ఞానం లేకపోతే గ్రూప్స్కి గైడెన్స్ ఇవ్వడం చాలా కష్టం. ఎందుకంటే సమాచారం అంతా ఆంగ్లంలో ఎక్కువగా దొరుకుతుంది. మరి ఇలాంటివి ఏమీ లేకుండా మనకి నచ్చినట్టు సలహా ఇస్తే ఏమిటి లాభం? ప్లీజ్ అండర్స్టాండ్. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. మన గ్రూప్ 2లో మీకు అందరికీ కూడా గొప్ప గొప్ప మార్కులు నేను తెప్పించడానికి ప్రయత్నం చేసినటువంటి గొప్ప గ్రంథాలు. ఎంత కృషి ఉండాలండి, ఎంత ఓపిక ఉండాలి, ఎంత తప్పన ఉండాలో దయచేసి ఆలోచన చేయండి. కూర్చొని తయారు చేసి చెత్త అంతా తీసి సోది లేకుండా సూటిగా రాయడం అని. అందుకనే సరైన మెంటార్సీ, సరైన నాలెడ్జ్ కూడా ఉండాలి. తొక్క తీసేటట్లు ఉండాలి. ఢిల్లీలో వచ్చిన డౌట్లు కూడా అక్కడ క్లారిఫై కాకపోతే మనం క్లారిఫై చేయగలం. దట్ మచ్ వీ హ్యావ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఆన్ వేరియస్ సబ్జెక్ట్స్. ఇది మనం గమనించింది. లెట్ మీ చెక్. ఎక్కడైనా సరే ఏ ఆన్సర్ అయినా ఎలాంటిదైనా వెలికి తీసి చెప్పగలం. ఇలా ఎలా సాధ్యమైంది? ఒక గ్రూప్ 2 మెయిన్స్గా 80 పుస్తకాలు తయారు చేయడం, 80 పుస్తకాల నుంచి తీయడం, జనరల్ స్టడీస్ 40 పుస్తకాల నుంచి. నేను అంటున్నాను, ఇంత ప్రయత్నం జరిగిన తర్వాత అందరికంటే కూడా మెరుగ్గా ఉంటామా ఉండమా? అదే కదా మనం ఫస్ట్ కావాలి. అందరికీ 5 మార్కులు వస్తే డెఫినెట్గా మనం 10 మార్కులు తెప్పించగలం. ఈ ప్రయత్నం మీరు ఖచ్చితంగా చేయాలా. వేరే సబ్జెక్ట్స్ పైన అవగాహన పెంచుకోవాలి. సో కాబట్టి ఈ ప్రయత్నం అంతా మీకు నచ్చితే మీరందరూ కూడా చూసి ఆ డిస్క్రిప్షన్లో 8074940030 ఉంది. ముఖ్యంగా కోర్ట్ అండ్ ఎండోమెంట్ కూర్చోండి. గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇది నా సిన్సియర్ అడ్వైస్ అండ్ సజెషన్ అండ్ సౌండ్ సజెషన్ ఆల్సో. ఆల్ ద వెరీ బెస్ట్. మీ డాక్టర్ గోపాల్.